హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల ఖమ్మంపాటి. ఈరోజు వచ్చేసి సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. ఈ సేమియా ఉప్మా ఏంటంటే ముద్దగా రావడం అయితే జరుగుతుంది. అంత పర్ఫెక్ట్గా కొంతమందికి అయితే కుదరదు. నేను చెప్పినట్లు కనుక చేశారంటే చాలా బాగా వస్తుంది. ఇక్కడైతే టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. అలాగే పోపు దినుసులు, ఎండుమిర్చి అయితే తుంచి పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాను. అందులో మనం పోపు దినుసులు, ఎండుమిర్చి అయితే వేసేసాను. ఇవి కొంచెం వేగాక కరివేపాకు కొంచెం వేసేసుకుంటున్నాను. పోపు అయితే వేగిపోయిందండి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అయితే వేసేసాను. కలిపేసుకుంటున్నాను. ఇవి వేగేలోపు మనము ఎలా కొలతలు తీసుకోవాలో సేమియాకైతే చెప్తాను. ఒక గ్లాస్ సేమియాకి వచ్చేసి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి. మీరు దేంతో తీసుకున్నా కనుక ఒక బౌల్ తీసుకున్నారంటే 1.5 బౌల్ వాటర్ తీసేసుకోండి. ఇక్కడైతే ఇవి వేగిపోయాయి. ఇందులో వాటర్ వేసేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, ఒక గ్లాసు సేమియాకి వచ్చేసి 1.5 గ్లాస్ అయితే వాటర్ తీసేసుకోవాలి. ఇక్కడైతే తగినంత సాల్ట్ అయితే వేసేసాను. ఎసరైతే మరిగిపోయింది. ఇందులో సేమియా వేసేసుకుంటున్నాను. కలిపేసుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ బాగున్నాయని కామెంట్ చేయండి. ఈ సేమియా ఉప్మా ఏంటంటే కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. నీరు తీసిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా పొల్లుగా రావాలండి. పొడిగా రాలుతూ ఉండాలి. సేమియా అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సేమియా ఉప్మా అయితే రెడీ. ఇక్కడ స్టవ్ ఆపేసుకుందాం. టేస్టీ సేమియా ఉప్మా అయితే రెడీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.